హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు వైఐఎస్ ఇన్ఫో ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మీ అందరికీ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక ఫ్లాష్ ఇంపార్టెంట్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని అయితే చేయడం అయితే జరుగుతుందండి. సో ఆ ఫ్లాష్ ఇంపార్టెంట్ అప్డేట్ ఏంటంటే, మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ ప్రభుత్వం అయితే మేనిఫెస్టో అయితే తీసుకురాబోతున్నారండి. అయితే మేనిఫెస్టో ఎట్టకేలకు మనకు రెడీ అయిపోయింది. అయితే ఈ మేనిఫెస్టో మనకు ఎప్పుడు తీసుకురాబోతున్నారు, అయితే ఈ మేనిఫెస్టోలో మనకు ఏ హామీలు ప్రకటించబోతున్నారు, అయితే ఈ మేనిఫెస్టోలో మాత్రం మనకు మహిళలకు సంబంధించి, డ్వాక్రా మహిళలకు సంబంధించి, నెక్స్ట్ వచ్చేసి మనకు యువతకు సంబంధించి, విద్యార్థులకు సంబంధించి, నెక్స్ట్ వచ్చేసి మనకు రైతులకు సంబంధించి ఈ మేనిఫెస్టోలో శుభవార్త అయితే చెప్పారండి. అయితే ఈ మేనిఫెస్టోలో వీళ్ళకు ఏ విధంగా శుభవార్త చెప్పారు, సో దానికి సంబంధించి పూర్తి వివరాలు తెలియజేస్తాను. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకుని మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతండి. ప్రతి చిన్న ఇన్ఫర్మేషన్ ఏపీకి సంబంధించి తెలియజేస్తూ ఉంటాను. ఇక వివరాలు చూద్దామండి. అయితే ఈ అప్డేట్కి సంబంధించి మనకు నోటిఫికేషన్ కూడా అయితే వచ్చిందండి. ఒకసారి ఆ నోటిఫికేషన్ను మీకు క్లారిటీగా చదివి మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు వైసీపీ మేనిఫెస్టోకు డేట్ ఫిక్స్ అని చెప్పి టైటిల్తో నోటిఫికేషన్ అయితే పబ్లిష్ కావడం అయితే జరిగింది. అయితే మనకు వైసీపీ మేనిఫెస్టోకి సంబంధించి మనకు 2024 సార్వత్రిక ఎన్నికల సమరానికి సమయం అయితే మనకు ముంచుకొస్తుంది. నామినేషన్ల పర్వం కూడా అయితే మొదలైన నేపథ్యంలో హడావిడిగా డేట్స్ అనేది ఫిక్స్కి అయితే చేరింది. అయితే ఎన్నికలకు సంబంధించి నెల రోజుల సమయం కూడా లేని క్రమంలో ప్రధాన పార్టీలేవి కూడా మేనిఫెస్టోను ప్రకటించకపోవడంతో సర్వత్రా ఉత్కంఠ అయితే నెలకొంది. అయితే ఇదిలా ఉండగా మనకు వైసీపీ మేనిఫెస్టో ప్రకటనకు డేట్ అయితే ఫిక్స్ అయిందని చెప్పేసి సమాచారం అయితే అందుతుంది. మరో 2 రోజుల్లో ఈ మేనిఫెస్టోకు సంబంధించి సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అయితే ప్రకటించబోతున్నట్టుగా మనకు వైసీపీ నేత వైవి సుబ్బారెడ్డి గారు అయితే మనకి ఇక్కడ తెలపడం అయితే జరిగింది. అలాగే మనకు ప్రస్తుతం సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అయితే పెద్ద ఎత్తున సంక్షేమ పథకాలు అయితే మనకు అమలు చేస్తున్నటువంటి నేపథ్యంలో వైసీపీ మేనిఫెస్టో మీద భారీ అంచనాలు అయితే నెలకొన్నాయి. అయితే ఈసారి వైసీపీ ప్రకటించబోయే మేనిఫెస్టోలో ముఖ్యంగా మనకు రైతు రుణమాఫీకి సంబంధించి, అలాగే నెక్స్ట్ వచ్చేసి మనకు 2014 ఎన్నికల్లో మనకు రుణమాఫీ సాధ్యం కాదని అన్న జగన్ అప్పట్లో చంద్రబాబు మాత్రం రుణమాఫీ చేస్తానని చెప్పేసి హామీ ఇచ్చి అమలు చేయని అంశాన్ని అయితే ఎన్నికల ప్రచారంలో గుర్తు చేస్తూ వస్తున్నారు. సో దీన్ని బట్టి చూస్తే కనుక ఈసారి మేనిఫెస్టోలో రైతు రుణమాఫీకి సంబంధించి, అలాగే డ్వాక్రా మహిళలకు సంబంధించినటువంటి రుణమాఫీకి సంబంధించి, అలాగే పెన్షన్లకు సంబంధించి హామీలు కీలకమైతే కాబోతున్నాయి. ఫ్రెండ్స్, చూసారు కదా, మనకు ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ ప్రభుత్వం అయితే మేనిఫెస్టో అనేది రూపొందించబోతున్నారండి. అయితే ఆల్రెడీ రూపొందించేశారు. ఈ మేనిఫెస్టో అనేది మనకు మరో 2 రోజుల్లో ప్రజల వద్దకు అయితే తీసుకొస్తారని చెప్పేసి మనకు వైసీపీ నేత ఇక్కడైతే ప్రకటించారు. సో మనకు వైవి సుబ్బారెడ్డి గారు అయితే తెలిపారు. అయితే ఈ మేనిఫెస్టోలో ముఖ్యంగా మనకేంటంటే, సో ఎవరైతే రైతులు ఉన్నారో రైతులకు సంబంధించినటువంటి రైతు రుణమాఫీ, ఈ రైతు రుణమాఫీ ఎంత చేయొచ్చు అని చెప్పేసి చాలామందికి ఒక డౌట్ అయితే ఉందండి. అయితే ఈ రైతు రుణమాఫీ ₹1,00,000 కూడా చేయొచ్చు, లేదంటే కనుక 2 లక్షలు కూడా చేయవచ్చు. ఎగ్జాక్ట్లీ మనకు 2 లక్షలే చేస్తారని చెప్పేసి మనకి ఇక్కడ రూల్ అయితే లేదు. సో ప్రభుత్వం వచ్చినటువంటి బడ్జెట్ ఎంత ఉందో సో దాన్ని మనకు దృష్టిలో పెట్టుకొని వాళ్ళు రుణమాఫీకి సంబంధించి ఇంత చేస్తామని చెప్పేసి ప్రకటిస్తారు. అలాగే మనకు మేనిఫెస్టోకి సంబంధించి మనకేంటంటే డ్వాక్రా మహిళకు సంబంధించి కూడా అయితే మనకు స్పెషల్గా దీనికి సంబంధించి కూడా కొంచెం తీసుకురాబోతున్నారండి ఈ మేనిఫెస్టోలో. అయితే డ్వాక్రా మహిళకి ఏం చేస్తారంటే, డ్వాక్రా రుణమాఫీకి సంబంధించి ఇప్పుడు మనకు 5 లక్షల వరకు అయితే రుణమాఫీ అయితే చేస్తామని చెప్పేసి సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అయితే పాదయాత్ర సమయంలో ప్రకటించడం అయితే జరిగిందండి. ఇప్పుడు 5 లక్షలు కాకుండా మేబీ 10 లక్షలు కూడా పెంచవచ్చు, లేదంటే కనుక 8 లక్షలు కూడా పెంచే అవకాశం అయితే చాలా వరకు అయితే ఉంది. అలాగే డ్వాక్రా మహిళకి సంబంధించి ఏంటంటే లోన్స్ పరంగా కానివచ్చు, 0 వడ్డీకి సంబంధించి, అలాగే మీరు ఏదైతే లోన్ అనేది తీసుకుంటున్నారో దానికి సంబంధించిన వడ్డీ అనేది తగ్గించడంలో, సో ప్రతి దాంట్లో అయితే సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఫోకస్ పెట్టి ఈ మేనిఫెస్టోలో డ్వాక్రా మహిళకి సంబంధించి అయితే స్పెషల్గా అయితే తీసుకురాబోతున్నారండి. అలాగే పెన్షన్దారులకు సంబంధించి, వైఎస్ఆర్ పెన్షన్దారులకు సంబంధించి ఎవరైతే పెన్షన్లు పొందుతున్నారో అలాంటి వాళ్ళకి ఏంటంటే ఇప్పుడు పెన్షన్ ₹3,000 అయితే ఇస్తున్నారు. ఈ పెన్షన్ మనకు 4,000 లేదా 5,000 కూడా అయితే పెంచే అవకాశం అయితే ఉంది. అలా ఆల్రెడీ మనకు టీడీపీ పార్టీ అయితే 4,000 ఇస్తామని చెప్పి ప్రకటించారు. ఇప్పుడు మేబీ వైసీపీ ప్రభుత్వం 5,000 లేదంటే కనుక 4,000 పెంచే అవకాశం అయితే చాలా వరకు అయితే ఉందండి. సో ఈ విధంగా మనకు పెన్షన్లు కూడా అయితే దృష్టి పెట్టడం అయితే జరిగింది. అలాగే మనకు కొత్తగా కొన్ని పథకాలు కూడా తీసుకురాబోతున్నారండి. ఆ కొత్త పథకాలు ఏంటంటే మనకు ట్రాన్స్జెండర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళకు కూడా పథకం తీసుకురాబోతున్నారు. వీళ్ళకు కూడా అయితే డబ్బులు అయితే వేస్తారు. సో ఈ విధంగా మనకు కొన్ని కొత్త పథకాలను కూడా యాడ్ చేసి ఈ మేనిఫెస్టో అయితే తీసుకురాబోతున్నారండి. అలాగే మనకు ఏంటంటే ఈ పెన్షన్లకు సంబంధించి, రుణమాఫీకి, డ్వాక్రా రుణమాఫీకి సంబంధించి, రైతు రుణమాఫీకి సంబంధించి మొత్తంగా ఫోకస్ దీనిపైనే పెట్టి మనకైతే మేనిఫెస్టో ఏర్పాటు అయితే చేశారు. సో ఈ మేనిఫెస్టో మరో 2 రోజుల్లో ప్రజల వద్దకు అయితే రాబోతుంది. సో ఇదండి మనకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసుకొని మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆల్ ది బెస్ట్.